క్యాచెస్ మ్యాచెస్ మాత్రమే గెలిపించవు, క్యాచెస్ వరల్డ్ కప్స్ని కూడా గెలిపిస్తాయి. ఫైనల్గా మన ఇండియన్ విమెన్స్ టీమ్ వరల్డ్ కప్ గెలిచారు అని చెప్పడం చాలా ఈజీగా ఉంది. బట్ దాని వెనుక ఎంతోమంది కన్నీళ్ళు, కష్టాలు, కళలున్నాయి. 47 సంవత్సరాల చరిత్రే ఉంది. ఆడవారు మీకెందుకు ఆటలు, వంటింట్లోనే ఉండండి. మీ వల్ల కాదు, మీరు గెలవలేరు, రీల్స్ మాత్రమే చేసుకోండి. ఇలాంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. 2005 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయారు. 2017లో గెలిచే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయారు. 2025లో కూడా 3 లీగ్ మ్యాచెస్ ఓడిపోయారు. అండ్ సెమీస్కి రావడం అసాధ్యం అనిపించింది. సెమీస్కి వచ్చారు, మైటీ ఆసెస్ని మట్టి కరిపించారు. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు. ఇది కేవలం ఒక గెలుపో, ఒక ట్రోఫీ మాత్రమే కాదు, ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషన్. 1983 వరల్డ్ కప్ ఇండియన్ మెన్స్ క్రికెట్ని ఎలా మార్చేసిందో ఈ వరల్డ్ కప్ ఇండియన్ విమెన్స్ క్రికెట్ని ఎలా మార్చేస్తుంది. మన ఆడపిల్లలు బుక్స్ మాత్రమే కాదు, ఇకపై నుండి క్రికెట్ బ్యాట్స్ కూడా పట్టుకుంటారు. ఫైనల్గా ఒకటి, వరల్డ్ కప్ అవుతుంది. అది మెన్స్ టీమ్ గెలిస్తే ఏంటి, విమెన్స్ టీమ్ గెలిస్తే ఏంటి. సో లెట్స్ సెలబ్రేట్ ఇట్, లెట్స్ అప్రిషియేట్ అవర్ విమెన్, అవర్ క్వీన్స్. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ టీమ్ ఇండియా. మీ ఫీలింగ్ ఏంటో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, బికాస్ ఇది మన అందరి గెలుపు.